హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ అందరి ముందరికి వచ్చేసాను. ఇది G+1 హౌస్ అనమాట. అంటే పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక పెంట్ హౌస్ ప్యాటర్న్లో అన్నట్టుగా ఉంటుంది. సో ఇల్లు కనుక చూసారంటే మీరే అంటారు మైండ్ బ్లోయింగ్, దిమ్మ తిరిగిపోయి ఇల్లుని తీసుకొచ్చేసారు మేడం. సూపర్బ్ అంటే సూపర్బ్, ఆసమ్గా ఉంది. ఇంత తక్కువ ధరకు ఎలా దొరికింది అని చెప్పేసి మీరే అంటారు. అండ్ ఐమ్ షూర్ దట్ వీడియో పోస్ట్ చేసిన విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్లోనే హౌస్ అయితే సేల్ అయిపోతుందని చెప్పేసి 100% గ్యారంటీతో చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత అందమైన హౌస్ అనేది కేవలం 6 లక్షలకి మాత్రమే సేల్కి రావడం జరిగింది. సో వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి. వీడియోని చూసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆలస్యం చేసిన కొద్ది ఏమైపోతుంది అంటే మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ హౌసెస్ ఇంత తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు ఎవరు మాత్రం ఆగుతారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ మాకు కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకే కదా మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి అమ్మకానికి అనేది పెట్టేది. సో మళ్ళీ తర్వాత వచ్చేసి అయ్యో మేడం మేము ఇంత మంచి హౌస్ అనేది మిస్ అయిపోయామని చెప్పేసి బాధపడకండి. అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. వీడియో చూసిన తర్వాత ఒక న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి. ఎందుకంటే మేము ఇట్లాంటి తక్కువ వీడియో ధర హౌసెస్ పెట్టగానే ఏమైపోతుందంటే ఇమ్మీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది చేసేస్తున్నారు. ఇమ్మీడియట్గా కపుల్ ఆఫ్ అవర్స్లోనే కొన్నిసార్లు గంటల్లోనే సేల్ అయిపోతున్నాయి. సో ఇంకా దానికైతే మేము ఏం చేయలేం. బట్ స్టిల్ మీకోసం అని చెప్పేసి నేను రెగ్యులర్గా మంచి హౌసెస్ తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసేసి మనకి 6 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ హౌస్. మీకు ఫేసింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్. మీకు సేమ్ ప్యాటర్న్ అయితే ఉండదు, బట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయినా కూడా మీకు గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్టయితే 2 BHK అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నట్టుగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ దాని పక్కనే మీరు కనుక చూసుకున్నట్టయితే, పక్కన కాదు ఇన్ఫ్యాక్ట్ ఆపోజిట్లో చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నట్టుగా ఇచ్చారు. సో టోటల్గా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 BHK అనేది ఉంది. అండ్ మీకు వచ్చేసి అప్రూవల్తో కట్టించిన ఇల్లు. కానీ ఈ హౌస్ వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అనమాట. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 5 years ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ కానీ ఎక్కడ కూడా మీరు చూస్తే నాకు తెలిసి అయితే ఇక్కడ ఎక్కడ కూడా మీకు రీసేల్ ప్రాపర్టీ అన్నట్టు కనిపించదు. ఎందుకంటే కొత్త బిల్డింగ్ అన్నట్టుగా కలరింగ్ అవన్నీ వేయించేశారు. ప్లస్ మంచి LED లైట్ ఫిట్టింగ్స్ అనేవి పెట్టించేశారు. మంచి ఓపెన్ కిచెన్, అంటే ఓపెన్ కాదు ఇన్ఫ్యాక్ట్ క్లోజ్డ్ కిచెన్ ఏరియానే, బట్ మంచి వెంటిలేటెడ్ కిచెన్ ఏరియా అన్నట్టు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ పక్కనే మీకు పూజ గది అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో హౌస్ అయితే. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చూసేశారు కదా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా చూసేసేయండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూశాక మీకు కనుక హౌస్ నచ్చినట్టయితే ఈ హౌస్కి 6 లక్షల దాకా పెట్టొచ్చు అన్నట్టుగా మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా మాకు కాంటాక్ట్ అనేది అయిపోండి. ఎందుకంటే పెద్దలు అంటారు కదా ఫ్రెండ్స్, ఆలస్యం చేసినా ఆశాభంగం అని చెప్పేసి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే నచ్చేసిందని అనుకుంటున్నాను. 99% కూడా కాదు, 100% మీకు గ్రౌండ్ ఫ్లోర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేద్దాం. దానికన్నా ముందు మనం ఒకసారి కాలనీ వ్యూ అనేది చూద్దాం. సో ఇదంతా కాలనీ వ్యూ అనమాట. మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా అవుతున్నాయి. ఆల్మోస్ట్ క్లోజ్ టు మెయిన్ రోడ్కి అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. అండ్ నియర్ బై కూడా చూసినట్టయితే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ తక్కువ, అపార్ట్మెంట్స్ ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి, ప్లస్ డెవలపింగ్ ఏరియా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏది కూడా ఏ లొకేషన్ కూడా ఖాళీగా ఉంచట్లేదు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఎక్కడ మీకు స్థలం దొరికినా కూడా ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ పెట్టేస్తున్నారు. సో మీరు ఇంకా ఆలోచిస్తూ ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకా సొంతింటి కళలాగే మిగిలిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఐ అండర్స్టాండ్, బికాస్ మధ్యలో కరోనా వచ్చింది, జాబ్ ఇష్యూస్ వచ్చాయి, అట్లా చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. ఇన్ని లక్షలు పెట్టాలంటే ఎంతైనా కష్టమే. కాబట్టి ఓ 4-5 లక్షలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ చేతిలో. మిగతాది ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో దానికి లోన్ ఇప్పించే పూర్తి బాధ్యత మాది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి
మాకు మంచి మంచి బ్యాంకర్స్తో కూడా కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మేము ఏం చేస్తామంటే మీ ప్రొఫైల్ ప్లస్ మీకు సపోర్టింగ్ ప్రొఫైల్ని కూడా పెట్టేసేసి మీకు బెస్ట్ బ్యాంక్లో మంచి లోన్ వచ్చేలాగా చూసుకునే బాధ్యత మాదనమాట. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. మీకు మంచి స్పేషియస్ బెడ్రూమ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మీకు వెస్టర్న్ ప్లస్ ఇండియన్ ప్యాటర్న్స్ అన్నట్టుగా కూడా పెట్టించడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్, చాలా చాలా తక్కువ ధరకి, కేవలం 6 లక్షలకి, ఇంపాసిబుల్ రేట్ అన్నట్టుగా మీకు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనం మ్యాక్సిమం కొన్ని మొన్నటి వరకు న్యూస్ ఛానల్లో కూడా చూశారు కదా, మీకు మంచిగా విత్ ఫర్నిచర్ 15 లక్షలకు కూడా ఇల్లులు అన్నట్టుగా అవైలబుల్ వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. సో ఇంకా ఆలస్యం చేయకండి ఫ్రెండ్స్, మీరు ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఇంకెవరికైనా ఒకవేళ సపోజ్ ఈ టైంలో మీరు కొనే పరిస్థితుల్లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుందంటే ఎంతమంది అయితే వీడియోస్ చూస్తుంటారో మాకు కూడా అంత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా కూడా ఉంటుంది. అప్పుడు మేము ఏంటంటే ఇంకా మంచి వీడియోస్ తేవాలి మన సబ్స్క్రైబర్స్ కోసం, మన సబ్స్క్రైబర్ రిలేటివ్స్ కోసం, మీ అందరి కోసం మేము తేవాలి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఇట్లా వీడియోస్ చూడడం వల్ల, సేల్ అవ్వడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక హౌస్ అనేది సేల్ అవుతే మాకు కొంచెం మనీ అనేది వస్తాయి. అంటే సేల్ అయినందుకు ఓనర్స్ మాకంటూ కొంచెం అన్నట్టుగా ఇస్తారు. కాబట్టి మీ సపోర్ట్ అయితే మాకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా వీడియో మొత్తం. సో ఇప్పుడు ఈ పాటికి మీ నోటి నుంచి వచ్చేస్తుండొచ్చు ఈ డైలాగ్ దట్ మేడం గారు అయితే ఈరోజు ఎంత దిమ్మ తిరిగిపోయి ఇల్లు తీసుకొచ్చారు అని చెప్పేసి అయితే ఈ పాటికి అనుకునే ఉంటారు కదా. సో చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్గా కాలనీ వ్యూ అనమాట. రోడ్కి అటాచింగ్ బిట్టే, కాకపోతే మెయిన్ రోడ్కి వచ్చేసేసి మీకు ఆల్మోస్ట్ ఒక 2 గల్లీస్ అయితే తిరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాలనీ వ్యూ కూడా చూసేసారు కదా. అండ్ ఇదంతా మంచి ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్, మంచి కర్వేచర్, హాల్ వ్యూ అండ్ మంచి కాంట్రాస్ట్ కలర్స్తో ఒక మంచి ఫినిషింగ్ అనేది హౌస్కి ఇచ్చేసారు. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసేసారు కదా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఒకసారి టెర్రస్ వ్యూ అనేది కూడా చూపిస్తేస్తాను. సో టెర్రస్ చూసినప్పుడు మీకంటూ ఒక అందాజా వస్తుంది, అచ్చా ఫైన్ హౌస్ ఇంత స్పేషియస్గా ఉందా అని చెప్పేసి ఒక ఐడియా అనేది కూడా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడు మనము టెర్రస్ వ్యూ అనేది కూడా చూసేసేద్దాం ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసేసి మంచిగా సజ్జే టైప్ అన్నట్టు కూడా పెట్టించడం అనేది జరిగింది. అండ్ మీకు వచ్చేసేసి మంచి ఫినిషింగ్, మంచి కలరింగ్ అండ్ నియర్ బై లుక్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ మీకు వచ్చేసి మెయిన్ రోడ్కి ఆల్మోస్ట్ క్లోజ్ నియర్ బై కూడా ఉంది. అండ్ నియర్ బై స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీకోసం వచ్చేసి పైన ఒక చిన్న సింగిల్ రూమ్ టైప్లో మీకు ఒక పెంట్ హౌస్ అనేది కూడా పెట్టించడం అనేది జరిగింది. సో పెంట్ హౌస్ కాబట్టి మనం పెద్దగా 2-3 రూమ్స్ ఎక్స్పెక్ట్ చేయము. ఒక సింగిల్ రూమ్, ఒక కిచెన్ రూమ్, ఒక బాత్రూమ్, ఇది మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ పెంట్ హౌస్లో కనుక మీరు చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్. ఫైనల్ ప్రైస్ 6 లక్షలు, కేవలం 6 లక్షలకి ఇంత అందమైన బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ హౌస్ అనేది మీ సొంతం అనేది చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఎలాంటి నెగోసియేషన్ ఉండదు, ₹1 తగ్గించరు. హౌస్కి 6 లక్షలు, దానికి అదనంగా రిజిస్ట్రేషన్ డబ్బులు అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ నేనైతే సాటిస్ఫై అయ్యాను మీకు వీడియో చూపించి. మీరు కూడా సాటిస్ఫై అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను. ఈ ఇల్లు సొంతం చేసుకుంటే ఇంకా డబుల్ హ్యాపీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.